హాయ్ ఫ్రెండ్స్, హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న బాగ్ అనే సినిమా చూశాను. సినిమా కొంచెం అంటే బాగానే ఆడింది థియేటర్లలో. నేను మా ఊర్లో థియేటర్లో చూస్తే ఆడుతుంది. నేను చూడలేదు థియేటర్లో, కాకపోతే ఏముంటుందిలే అని చెప్పి చూడలేదు, డబ్బింగ్ సినిమా కదా అని చెప్పి. తర్వాత మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడనమాట, సినిమా పర్లేదు, ఫ్యామిలీతో అలా చూస్తే అలా టైంపాస్ అలా అయిపోయింది, మరీ బోర్ కొట్టలేదని చెప్పి. సర్లే అని చెప్పి నేను మా ఫ్యామిలీ అంతా కలిసి చూద్దాంలే అని చెప్పి ఈరోజు స్టార్ట్ చేసాము. మూవీ అయితే అంటే నేను పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. హర్రర్ కామెడీ గ్లామర్ అంతే ఉంటుందిలే అనుకున్నాను. కాకపోతే సర్ప్రైజింగ్గా నాకు బాగుంది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టార్ట్ చేయగానప్పుడు విజువల్స్ చాలా బాగున్నాయి అనిపించింది. అంటే అంతకుముందు 3 పార్ట్స్ వచ్చాయి, అందులో ఒక పార్ట్ చూశాను నేను. కంపేర్ చేసే దానితో ఈ పార్ట్లో చాలా విజువల్స్ చాలా బాగున్నాయి అనిపించింది. ఇంకా కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ ఉంటారు అక్కడక్కడ. ఇది ఏంటంటే కామెడీ అంటే సిచ్యువేషనల్ కామెడీ కాదు, క్లాస్ కామెడీ కాదు, ఇది మాస్ కామెడీ అనమాట. మాస్ కామెడీ అంటే ఎలా అంటే కొంచెం లాజిక్స్ ఉండవు, కానీ నవ్వుకోవచ్చు అనమాట. చాలా వరకు కామెడీ వర్కౌట్ అయ్యింది. సో పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా చేశారు. తమన్నాకైతే మంచి రోల్ పడింది. తమన్నా బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా కేజీఎఫ్ విలన్ కూడా మంచి రోల్ పడింది, బాగా చేశారు. రాశి ఖన్నా కానీ, ఇంకా శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ, సుందర్ సి, వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ బాగానే చేశారు. ఇంకా పాప, వాళ్ళందరూ బాగా చేశారు. హర్రర్ అయితే ఓకే, బాగానే ఉన్నాయి. హర్రర్ సీన్స్ ఉన్నాయి, అంటే సేమ్ బ్లాక్ మ్యాజిక్, అదే ఆత్మలు, అదే కాన్సెప్ట్ తిరిగిద్ది. కాకపోతే కామెడీ బాగుంది, ఎగ్జిక్యూషన్ నీట్గా ఉంది, ఎక్కడ బోర్ అనిపించలేదు సినిమా మాత్రం. సో గ్లామర్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఆ లాస్ట్లో వచ్చే సాంగ్ తప్పితే సినిమా మొత్తం చాలా నీట్గా తీశారనమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, అది ఈరోజే స్టార్ట్ అయ్యింది. మీకు ఈ కైండ్ ఆఫ్ హర్రర్ కామెడీ ఇట్లా మూవీ సిస్టమ్ అయితే ఇది ఖచ్చితంగా మీకు, ఇది చంద్రకళ 2 ఈ సిరీస్లో కనుక మీకు ఏమన్నా బాగుంది అనిపిస్తే, ఈ సిరీస్లో ఈ ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది అంటున్నారు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. కంపేర్ టు 2, 3తో పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా చాలా బెటర్ ప్రోడక్ట్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్యామిలీతో కలిసి. పిల్లలైనా ఎవరైనా చూడవచ్చు. హర్రర్ ఎక్కువ ఉండదు, కామెడీ ఉంటుంది. సో డీసెంట్గా ఉందన్నమాట మూవీ. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.